హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహస్ర ఎడ్యుటెక్ ఛానల్. ఈరోజు మనకు హైదరాబాద్ నుంచి సుమారు ఒక 25 కిలోమీటర్ దూరం, కందుకూరు నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్యాబ్ సిటీలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఇది మనకంతా ప్రవేశ ద్వారం. ఈ ప్రవేశ ద్వారం నుంచి చూసుకున్నట్లయితే మనం ఈ మెట్ల మార్గంలో ఇక్కడ ప్యాబ్ సిటీ నుంచి నియర్ ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ దూరం నుంచి లోపలికి ఎంట్రీ చేస్తే ఇలా మెట్ల మార్గం ద్వారా మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. స్వయంగా ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిశాడని ప్రసిద్ధి కలదు. ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మనకి ప్రతి ఏటా పౌర్ణమి రోజున పూజలు, ప్రతి శనివారం పూజలు, పౌర్ణమి రోజు వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము మార్చి మాసాంతంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ విగ్రహ ఉత్సవ మూర్తులను మనకు ఇమాంగూడ పక్కన ఉన్నటువంటి శ్రీనగర్ నుంచి ఈ దేవుని గుట్ట పైనకి తీసుకొని రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా ఉన్నటువంటి దేవస్థానం చాలా బాగా ఉంటుంది మనకు చూడడానికి. స్వయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిశాడనే ప్రసిద్ధి కలదు. ఈ క్షేత్రంలో మనం చూసినట్లయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి వాతావరణం, నిర్మానుష్యమైనటువంటి వాతావరణం, మంచి పర్యావరణం, సమతుల్యత ఉన్నటువంటి ప్రాంతంలో, స్వయంగా నిశ్శబ్దమైనటువంటి ప్రాంతంలో స్వామివారు నిలవడం జరిగింది. మనకు లోపల ఈ ఒక గుహ లాంటి ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో హనుమాన్ కానీ, తర్వాత గుహ లాంటి ప్రాంతంలో అక్కడ శివలింగం యొక్క ప్రతిష్ట కానీ చేసుకోవడం జరిగింది. ఇది మనం బయటికి లోపలికి వెళ్తుంటే ధ్వజస్తంభం. ఈ మధ్య కాలంలోనే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మనకు కట్టినటువంటి ధ్వజస్తంభం కానీ, తర్వాత ఇక్కడ గోపురం కానీ కొత్తగా నిర్మిస్తున్నటువంటిది ఆలయ గోపురం. ఈ ఆలయ గోపురంలో మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా అటు ముందుకెళ్తే ఒక చిన్నటి గుహ లాంటి ప్రాంతంలోకి లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ ఈ శివలింగం అనేటువంటి శివుడు ప్రతిష్ఠించబడి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెట్ల మార్గంలో లోపలికి వెళ్ళగానే శివుడు దర్శనం కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శివలింగం, శివుడు, తర్వాత శివుని యొక్క రూపము ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వయంగా దేవుడే ఇక్కడ వెలిశాడనేటువంటి ప్రతీతి. అదేవిధంగా